AP Minister Narayana has stated that all measures will be taken to remove encroachments in Budameru that have flooded Vijayawada. He revealed that Operation Budameru will be launched soon as directed by Chief Minister Chandrababu Narayan, assured that there has been no shortage in providing food and drinking water to flood victims and that all precautions have been taken regarding sanitation. He mentioned that 77,000 electricity connections have been restored so far. Due to potential contamination, people have been advised not to drink flood water for another 2 days. The Chief Minister has instructed that flood food supplies continue until all flood victims fully recover. కృష్ణా రివర్ కూడా ఎప్పుడు రాని విధంగా 11.43 లక్షల క్యూసెక్కులు వాటర్ రావటం వల్ల ఒక్కసారి నగరం పైన నీరు పొలటంతో అనేక వార్డులు మునకైనాయి. అయితే ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఆ స్పాట్కి రావటం చూడటం, వెంటనే సహాయక చర్యలకి అన్ని డిపార్ట్మెంట్ని, అందరు మినిస్టర్లని, ఎమ్మెల్యేలని, అధికారులను అప్రమత్తం చేసి అందరికీ వర్క్ అలాట్ చేశారు. ఎవరెవరు వచ్చారని ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు అక్కడే చెప్పారు. సింగ్ నగర్ దగ్గరికి వచ్చి చూసిన వెంటనే స్పాట్లో చెప్పారు, నేను వెంటనే కలెక్టరేట్కి పోతాను, అక్కడే ఉంటాను. 5 రోజులైనా, వారమైనా, 10 రోజులైనా ప్రజలు సాధారణ జీవితం వచ్చిందాకా, యాక్చువల్గా జీవనానికి వచ్చిందాకా నేను ఇక్కడే ఉంటానని, ఇక్కడే ఉండి ప్రతిరోజు అధికారులకి, మంత్రులకి అందరికీ దిశానిర్దేశాలు ఇచ్చి వర్క్ చేస్తూ చేయడంతో ఈరోజు ఈ యొక్క నగరంలో మొత్తం 32 డివిజన్లు నీటిలో మునిగితే 26 డివిజన్లు నిన్నేమి క్లియర్ అయిపోయినాయి. శానిటేషన్ కూడా పూర్తి చేస్తాం. కృష్ణా రివర్ కూడా ఎప్పుడు రాని విధంగా 11.43 లక్షల క్యూసెక్కులు వాటర్ రావటం